ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్తున్నానమాట. స్వాతంత్ర సమరయోధులు అని ఎవరిని అంటారు? భారతదేశంలో ఉన్న మనందరి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు. అలాగే భారతదేశంలో ఒక భాగమే కదా విఓఏలు అందరూ. విఓఏల స్వాతంత్రం కోసం పోరాడుతున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరి కోసం కొంతమందే పోరాడుతున్నారు. ఇక్కడ ఉంది మొత్తం విఓఏలు అయితే రాలేదు. వస్తే విజయవాడ జనసముద్రం అయిపోదంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యాడ్ చేసాం. ఇప్పుడు కాల పరిమితి సర్క్యులర్ అనేది, వేతనాలు పెంచాలనేది, అట్లాగే అర్హులైనటువంటి వాళ్ళని సీసీలుగా ప్రమోషన్, ఈ 3 పాయింట్లు. ఆగండి, ఎందుకు కొడతారు తప్పట్లో చెప్తామని చెప్పలా. సాయంత్రం చప్పట్లు కొట్టేది తర్వాత నన్ను తిట్టుకోవద్దు. ఈ 3 పాయింట్స్ పాలసీ మేటర్కి సంబంధించింది, అంటే విధానపరమైనటువంటిది. అంటే ఈ 3 కూడా మంత్రి సమక్షంలో పరిష్కారం కావాల్సింది. వాటితో పాటు బకాయి వేతనాలు, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న వేతనాలు, కోర్టు ఉత్తర్వులు, మిగిలినటువంటి డిమాండ్స్ ఇందాక నేను చెప్పినవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఒక నోటు తయారు చేసి ఆ నోటుని ప్రభుత్వానికి పంపిస్తామని సిఇఓ గారు చెప్పారు. దాంతో పాటు ఉదయం మినిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడారంట. మినిస్టర్ గారు అత్యవసరంగా పనుండి అనంతపురం వెళ్తున్నాను, ఇక్కడ నుంచి విజయనగరం నుంచి అనంతపురం వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి మరలా వాళ్ళ ప్రతినిధి వర్గం ఏదైతే ఉందో మీరు నోట్ తయారు చేయండి. ఏమేమి డిమాండ్స్ వాళ్ళు పెట్టారో ఆ డిమాండ్స్ సంబంధించి కూడా ఒక నోట్ తయారు చేయండి. ఏమి చేయటానికి అవకాశం ఉంది ఏంటి అనేది ఒక నోట్ తయారు చేయండి. ఆ నోటుని మరలా వాళ్ళని పిలిచి నేనున్న సమక్షంలోనే చర్చిద్దామని మంత్రి గారు చెప్పారట. మనం వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అన్నిటికంటే కీలకమైంది కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాల్సిందే అని చెప్పాం. చాలా గట్టిగా చెప్పాం. రద్దు చేయకపోతే ఏం జరిగిద్దో మేమేం చేయాలో అది కూడా చేస్తామనే పాత్ర కూడా సిఇఓ గారికి చెప్పడం జరిగింది. జీతాలకు సంబంధించి ఏంటంటే, ఒకటి ప్రభుత్వం నుంచి బడ్జెట్ సరుపుకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. వాళ్ళు జీతాలు ఎవరి వ్యక్తిగత ఖాతాలకు వాళ్ళకు జమ కావాలి. జీతాలు వ్యక్తిగత ఖాతాలకు జమ కాకుండా వేరే గ్రామ సంఘం ఖాతాల్లో జమ అయితే పాపం కొంతమందికి శ్రీనిధి పెండింగ్ ఉందని, కొంతమంది సిఐఎఫ్ పెండింగ్ ఉందని తీసుకొని కట్టకుండా ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. కట్టించకుండా ఉన్న వాళ్ళు ఏపీఎంలు సీసీలకి జీతాలు బాగానే వస్తాయి. ఇంకా గ్రామ సంఘంలో పడ్డ శాలరీ డబ్బులు వచ్చి తీసుకోవాలంటే సీసీలకి ఏపీఎంలకి ఇంతమందికి చేతులు తడుపుకుంటా వచ్చి అసలు ఊరకేమన్నా ఇస్తున్నారా అంటే 365 రోజుల్లో ఆదివారాలు లేదు, శనివారాలు లేదు, సోమవారం లేదు, పగలు లేదు, రేత్రి లేదు, రాత్రిపూటే సర్వర్ వస్తుంది ఈ యాప్ అంటే. పాపం మన వివోఏలు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల దాకా కూడా గ్రూప్ మహిళలను కూర్చోబెట్టుకొని లోకోస్ట్ చేశారు, బుక్ కీపింగ్ చేశారు. ఏది చేసినా ఎంత చేసినా విలువ లేకుండా గ్రామ సంఘంలో జీతం పడితే అది సీసీలను అడగాలి, ఏపీఎంలను అడగాలి, తీసుకోవాలి. అదంతా అట్లా ఉంచి అసలు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఎప్పుడు దాకా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎవరు వచ్చి తీసేస్తారో తెలియదు. ఈ బాధతోటి చాలామంది రాజకీయ నాయకులు వేధింపుల వల్ల తీసేసిన వాళ్ళు కోర్టుకెళ్ళి గెలుచుకొని వచ్చారు. కొంతమంది తీసేశారు అని వాళ్ళ పాటికి వాళ్ళు వేరే ఏదో ఒక వృత్తి వ్యాపారమో చేసుకుంటా అట్లా గడిపేస్తున్నారు. వివోఏలలో
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఆన్లైన్ వర్కులు కానీ అంతా వర్క్ చేతైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీసీలు కనీసం సంతకం పెట్టడం ఒక్కటి చేత అయితే చాలు, వాళ్ళ పని ఎవరో ఒకళ్ళు చేసేస్తూ ఉంటారు, జీతం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రాజెక్టులో కొనసాగుతూనే ఉంటారు. వాళ్ళ పని చేసి మెప్పు కోసం వాళ్ళ పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వర్క్ తెలిసిన వాళ్ళకి పదోన్నతి అంటే వివోఎల్లో సీసీలుగా తీసుకోమని అదొక అంశము. ఇంకా జీతం ఇవ్వమని అడగటము, కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తే ఎవరు వచ్చినా మన ఉద్యోగం ఏడకపోదు, మనం ఉంటాం అనే దీంతో ఇంత చాకరీ చేస్తున్నారు కదా. వెట్టి చాకరీ అని అనాలి, చాకరీ అని కూడా కాదు, వెట్టి చాకరీ అనాలి. రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారు కదా, వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుందని ఉండాలని ఈ ధర్నా అన్నమాట. దాన్ని కూడా మన కోసం మనం చేసుకునే ధర్నా అని కూడా అనుకోకుండా చాలామంది పాపం ఒక 25% మంది ధర్నా చేస్తుంటే మిగతా 75% మంది లోన్లు చేసుకుంటా యాప్లు చేసుకుంటా ఆఫీసులకు వెళ్ళారనమాట. ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో 3 రోజుల పాటు కాచి తయారు చేసిన మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. కావాల్సిన వారు సంప్రదించగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.